సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో గురువారం జరిగిన ఘర్షణలపై స్థానిక తెలుగుదేశం నేతలు పైనం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతోపులో జరిగినటువంటి ఘర్షణలపై కొన్ని ఛానల్స్ లో క్రికెట్ దగ్గర గొడవలంటూ వచ్చిన వార్తలను వారు ఖండించారు. వైసీపీ అల్లరి మూకల దాడిలో చింతోపు గ్రామస్తులు విలవిలలాడుతున్నారని, మా గ్రామ వైసీపీ నాయకులు మాజీ మంత్రి ప్రధాన అనుచరులు అయినటువంటి వారు నిన్న చింతోపు గ్రామంలో కత్తులతో విజృంభించారని, గ్రామస్తులు దాన్ని ప్రతిఘటించడంతో మోసపూరితమైన మాటలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా కొన్ని మీడియాలో ప్రచారాన్ని చేస్తున్నారని పేర్కొన్నారు. వారిపైన గతంలో అనేక కేసులు ఉన్నప్పటికీ మాపై ఏమి కేసులు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. మీడియా సమావేశంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చింతోపు గ్రామం నిన్నటి రోజున లేబూరు మల్లికార్జున కొడుకు సర్పంచ్, చింతోపు గ్రామ సర్పంచ్ కొడుకు లేబూరు బాలాజీ, లేబూరు మహేష్, జక్కం తేజ, ఉండాబత్తిన గౌతమ్ వీళ్ళు నలుగురు కలిసి తాగి మా గ్రామస్తులైనటువంటి మనుబోలు చంద్రశేఖర్ బన్నుని వేట కొడవలతో తరుముకోవడం జరిగింది. వాళ్ళ నుంచి తప్పించుకొని గ్రామంలోకి రాగా గ్రామంలోకి వచ్చి కర్రలో కత్తులు తీసుకొచ్చి మాపై దాడి చేయబోయారు. మేము మా మండల ఎస్ఐ గారికి ఫోన్ చేసి కంప్లైంట్ చేయంగా ఎస్ఐ గారు జీబులో వచ్చి వాళ్ళ సిబ్బందితో వచ్చి వాళ్ళున్న ప్రదేశాన్ని చూపించమని చెప్పి అడిగారు. వాళ్ళున్న ప్రదేశానికి తీసుకెళ్ళగా వాళ్ళు కత్తులతో తిరగబడ్డారు. మీరు మా మీద పోలీసులు కంప్లైంట్ చేస్తారని అక్కడ పోలీసులు చూపించగా వాళ్ళు కత్తులతో దాడి చేసి మమ్మల్ని దాడి చేసి ఇప్పుడు మా మీదే ఇబ్బందికరంగా ఈ విధంగా చేస్తున్నారు. గతంలో లేబూరు బాలాజీ, లేబూరు మహేష్ వల్ల చాలా మంది బాధితులుగా మిగిలారు. చింతోపు గ్రామం మొత్తం మీద బాధితుల్లో మొదటగా 2021 నుంచి గ్రామస్తులైన మా దళితవాడకు చెందిన గ్రామస్తులని రైతుల ఇంటికి తలుపులు తీసి పగలగొట్టి వాళ్ళని బాధించడం, కొట్టడం, ఇట్లా 6-7 కేసుల్లో వాళ్ళు ముద్దాయిలుగా, సస్పెక్టెడ్ పర్సన్స్ గా గ్రామంలో హింసను ప్రేరేపించే విధంగా మల్లికార్జున కొడుకు వాళ్ళ కుటుంబం వ్యవహరిస్తూ గ్రామస్తుల్ని శాంతి భద్రతలకు దూరం చేస్తూ వాళ్ళు భంగం కలిగిస్తూ ఉన్నారు. మరొక కేసులో దళితవాడకు చెందిన మహేంద్రని కారుతో యాక్సిడెంట్ చేయంగా అప్పట్లో అధికార మతంతో ఉన్న వాళ్ళు దాని కేసు నుంచి తప్పించుకొని మాకేం గర్వం లే మాజీ మంత్రి అండదండలతో వాళ్ళు కేసు నుంచి తప్పించుకోవడం జరిగింది. మరొకమారు అదే కేసుతో ఎలక్షన్ జరగంగా 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసినాక మా మద్దతుదారులైన మా ఇంటి ముందుకు వచ్చి 20 మంది కత్తులతో మాపై దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము పై అధికారులకి తెలియపరచడం జరిగింది. నేటి రోజున నిన్నటి గొడవలో ప్రధాన ముద్దాయి అయినటువంటి లేబూరు మహేష్ ఏ విధంగా కత్తి తీసుకొని వచ్చినాడు మీరు చూసినట్టయితే కత్తితో వచ్చి ఈ విధంగా రోడ్లో అడ్డంగా ట్రాఫిక్ నాపి మా ఇళ్ల ముందుకు వచ్చి భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్రేరేపించాడు. దీంట్లో కూడా పోలీసులు కానీ అధికారులు కానీ ఎటువంటి న్యాయాన్ని మాకు చేయలేదు. ఇంకా ఫోటో తీసుకోబోగా కత్తితో ఏ విధంగా దాడి చేయబోయినాడో చూడండి. చింతోపు గ్రామంలో సర్పంచ్గా వాళ్ళు ఎన్నికైనప్పటి నుంచి బాధితులే మిగిలారు కానీ బాధితులుగానే ఉన్నారు కానీ ఎటువంటి న్యాయం ఏం జరిగింది లేదు. దయచేసి కనుక వాళ్ళ ద్వారా ఇబ్బంది పడిన బాధితులు మీ ముందు వాళ్ళు మరొకసారి వాళ్ళకు. చంద్రశేఖరు, నేను చింతోపులో నివాసం ఉంటున్నాను. ఈ సంవత్సరం మే 13వ తేదీ నైట్ అర్ధరాత్రి మా ఇంటి మీద ఇంట్లోకి చొరబడి అటాక్ చేయడం జరిగింది. అది ఎవరు చేశారంటే చింతోపు గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి లేబూరు మల్లికార్జున కొడుకులు లేబూరు మహేష్, లేబూరు బాలాజీ వీరు ఇరువురు వారితో కొంతమంది కలిసి అర్ధరాత్రి మా ఇంటిపై అటాక్ చేసి మా అమ్మని ఇద్దరిని కూడా గాయపరిచి కొట్టడం జరిగింది. తదనంతరం కేసు ఎఫ్ఐఆర్ చేశారు. వారు నిన్న చెప్పినటువంటి మాటలు ఏంటంటే లేబూరు మహేష్ గారు మాకు ఇంతవరకు ఎటువంటి గొడవలు లేవు, మాపై ఎటువంటి కేసులు లేవు, మేము చాలా నీతిమంతులు అని చెప్పి చెప్పడం జరిగింది. మాటలు ఎవరైనా చెప్తారు, ఊరిని ఎవరు కూడా ఎఫ్ఐఆర్లు కట్టరు కదా స్టేషన్లో. గత 4 ఏళ్ళ నుంచి 2019, 2021, 2022,
2023, 24 ఇప్పుడు రీసెంట్గా మే 13 నైట్ అంటే 14వ తేదీ అనుకోండి. ఇప్పుడు మొత్తం దగ్గరగా వాళ్ళ మీద ఒక 7-8 కేసులు ఉన్నాయి చింతోపులో. ఎఫ్ఐఆర్లు, క్రైమ్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని నేను ఏ నేరం ఎరగను, నాకేం తెలియదు, మాకు ఎటువంటి కేసులు లేవు, మేము చాలా పద్ధతి ఉన్నతమైన వాళ్ళంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు చేయరు కదా. అది అందుకని ఉన్నత అధికారులు కానీ ఎవరైనా కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ, చింతో ప్రజలు కానీ, మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా ఏంటంటే వారు చేసినటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి, కొద్దిగా ఏమీ లేవు. వారు ఈరోజు పార్టీకి అంటే టీడీపీ పార్టీ మీద ఏదో బురద జల్లాలని చెప్పేసి కావాలని మూకుమ్మడి దాడి చేశారంటున్నారు. కానీ వారు చేసినవి చాలా ఉన్నాయి. అక్రమంగా 307 ఒకటి ఉండదు వాళ్ళపై, అక్రమంగా కావాలని కారుతో గుద్దటము, వాళ్ళు కావాలని నో రీజన్స్, కావాలి మనిషిని టార్గెట్స్ కొట్టాలంటే తాగేసి కొట్టేస్తారు అంతే. వాళ్ళు చేసిన వీడియోలతో కూడా ఉన్నాయి. ఆ రోజు కేసు అయ్యింది, మళ్ళీ పక్క రోజు వచ్చేసి ఈ నెల 13వ తేదీ, మే నెల 14వ తేదీ మా ఇంటి మీదకి మళ్ళీ ఈవినింగ్ 4:30-5 గంటల ప్రాంతంలో కత్తి ఒకటి తీసుకొచ్చాడు. ఆ వీడియో ఉన్నది, ఇప్పుడే మీరు చూసినట్టు. మరి అతను పాపం నీతిమంతుడు కదా, కత్తులు గొడవలు ఏమీ తెలియనోడు, పద్ధతి అయినోడు కదా. మరి కత్తి ఎట్ట పడుతుంది జోబులో నుంచి? కత్తి ఎట్ట పడుతుంది? అది నేను అడిగే క్వశ్చన్ కూడా అదేను. దీని గురించి మీరు కూడా కొంత స్పందించి అధికారులకు తెలియజేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.